దగ్గుపాటి పురంధరేశ్వరి రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారెవరూ ఉండరు. ఎన్టీఆర్ కుమార్తెగా, మాజీ కేంద్ర మంత్రిగా, సీనియర్ పొలిటీషియన్గా, బెస్ట్ పార్లమెంటేరియన్గా ఆమె తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. రాష్ట్రంలో ఉనికి కోసం పాటుపడుతున్న బీజేపీని ఆమె ఎందుకు ఎంచుకున్నారు? ప్రధాన పార్టీలను ఎందుకు వద్దనుకున్నారు? భర్త తనయుడు చెంచురాం వైసీపీ తలుపు తట్టినా తానెందుకు బీజేపీలోనే కొనసాగుతున్నారు? ఈసారి విశాఖ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉండి విశాఖకు తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందంటున్న దగ్గుపాటి పురంధరేశ్వరి గారితో స్పెషల్ లైవ్ షో. ప్రస్తుతం విశాఖ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు పురంధరేశ్వరి గారు. పురంధరేశ్వరి గారు నమస్తే అండి. నమస్కారం అండి. పురంధరేశ్వరి గారు, ప్రచారం ఎలా సాగుతోంది? జరుగుతుందండి. ప్రజల వద్దకు వెళ్ళాం. ప్రజా దర్బారులో ఉంది. ప్రజలు తీర్పు ఇవ్వాలి. అంటే ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు మీరు ప్రచారంలో? ప్రధానంగా ప్రజల వద్దకు వెళ్ళినటువంటి సందర్భంలో అభివృద్ధిని అజెండాగా మేము ప్రజల వద్దకు తీసుకుని వెళుతున్నాము. అది మాత్రమే కాకుండా నేను ఇంతకుముందు 2009 నుండి 14వ సంవత్సరం వరకు కూడా ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ పార్లమెంట్ నియోజక అభివృద్ధికి నేను చేసినటువంటి కృషి కావచ్చు, సాధించినటువంటి ఫలితాలు కావచ్చు, వీటన్నిటిని ప్రజలకు తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా నరేంద్ర మోడీ గారు భారతదేశానికి అందించినటువంటి అవినీతి రహిత పాలనని, సమర్థవంతమైనటువంటి పాలనని, ఈ అంశాలు కూడా ప్రజల వద్దకి తీసుకుని వెళుతున్నాం. అంటే మీరు గతంలో విశాఖ ఎంపీగా పనిచేశారు, అప్పుడు యూపీఏ అధికారంలో ఉంది, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడు మీకున్న బలాబలాలు వేరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందనుకుంటున్నారా? అంటే నేను ఇందాక చెప్పినట్లుగా విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచుతున్నాం మేము. ప్రజలకి అన్ని విషయాలు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల వరకు ప్రజలకి అన్ని వివరాలు కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో రేపు 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ప్రజలు వాళ్ళ తీర్పును మాకు తెలియజేస్తారు. అంటే పురంధరేశ్వరి గారు, ఇక్కడ మనం చూస్తే విశాఖ లోక్సభ స్థానానికి సంబంధించి చాలా ప్రధాన అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అన్ని విధాలుగా బలంగా కనిపిస్తున్న అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అలాగే మీరు కానీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భరత్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యనారాయణ చౌదరి కానీ, ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇదేమి మీకు అడ్డంకిగా మారదా? ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజా సమస్యల గురించి మేము ప్రస్తావిస్తాము. ఏ రకంగా ఈ ప్రజా సమస్యల్ని మేము తీర్చుతాము, పరిష్కరిస్తాము అనేటువంటి విషయాల మీద మేము చర్చ అనేది కొనసాగిస్తాము. లేదా మేము భవిష్యత్తులో విశాఖపట్టణ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తాం అనేటువంటి అంశాలని వారి ముందుకు తీసుకుని వెళ్తాం. అంతేగాని సామాజిక వర్గాల గురించి అయితే అక్కడ చర్చ జరగదు. ప్రజలకి ఎవరి మీద నమ్మకం, విశ్వాసం ఉంటుందో వాళ్ళకే ఓటు వేసి ఆశీర్వదిస్తారు. అంటే ఓట్ల చీలికకు ఒక అవకాశం ఉందన్న ఒక చర్చ జరుగుతోంది పురంధరేశ్వరి గారు. సామాజిక వర్గాన్ని ఆధారం చేసుకుని అయితే నేనైతే ఆ దిశగా నాకైతే ఆలోచన లేదండి. రామారావు గారి బిడ్డగా అదే విధంగా ఇంతకు ముందు నేను ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో నేను చేసినటువంటి పనులని తిరిగి ప్రజలకి నేను గుర్తు చేస్తున్నాను, అంతవరకే. రైట్. అంటే పురంధరేశ్వరి గారు, ప్రధానంగా మీ వరకు మీకు ఎవరు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారు విశాఖ లోక్సభ స్థానానికి సంబంధించి ప్రస్తుతం? ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలబడి ఉన్నారు. నేను భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థినిగా నేను బరిలో ఉన్నాను. ఆ సందర్భంలో నాకు ఎవరో పోటీ అని చెప్పి దాని మీద దృష్టి సారించే కన్నా ఎంత మేరకు నేను ప్రజల వద్దకు వెళ్ళగలను, ఎంతవరకు వారిని కన్విన్స్ చేయగలను అనేటువంటి విషయం మీదే నేను దృష్టి సారించడం జరుగుతుంది. కనుక నా శక్తి వంచన లేకుండా నా యొక్క ప్రయత్నం నేను చేసుకుంటూ ప్రజల వద్దకు వెళ్తున్నాను. కనుక నాకు ప్రత్యర్థి వీరు అనేటువంటి అంశం మీద నేను ఇంతవరకు ఏ దృష్టి కూడా సారించలేదు. రైట్. అంటే మీరు చెప్పింది కరెక్టే, ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. కానీ కొన్ని చోట్ల త్రిముఖ పోరు, కొన్ని చోట్ల చతుర్ముఖ పోరు ఉంటున్నప్పుడు ప్రధానంగా ఒక ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉంటుంది. అలాంటి కాంటెక్స్ట్లో మీరు ఎవరు బలమైన ప్రత్యర్థిగా చూస్తున్నారని?
మళ్ళీ నేను చెప్తున్నానండి, నేను ఆ విషయం మీద అసలు దృష్టి సారించలేదు, మ్మ్. సారించదలుచుకోలేదు కూడా. ఎందుకంటే నా వంతు ప్రయత్నంగా, కృషిగా నేను ఎంత మేరకు ప్రజల వద్దకు వెళ్ళగలుగుతాను అనేటువంటి అంశమే నాకు ప్రధానం, ముఖ్యం కూడా. మ్మ్. కనుక దాని మీదే దృష్టి సారిస్తూ నా ప్రోగ్రామ్స్ ఎలా ఉండాలి అనేటువంటి విషయం మీద దృష్టి సారించుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను అంతవరకు. రైట్. అంటే ఇప్పుడు మనం చూసాం సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఒక అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇవన్నీ ఖచ్చితంగా ప్రభావితం చేసే అంశాలుగా ఉండబోతున్నాయి అంటున్నారు. అనేక అంశాలు ఒక ఎలక్షన్ అన్న తర్వాత చాలా అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఎలా అధిగమించి మేము ముందుకు వెళ్ళాలి అనేటువంటి స్ట్రాటజీ మీదే మేము దృష్టి సారించి ముందుకు వెళ్ళాలి. కనుక ఆ దిశగానే మేము ఆలోచిస్తాం. కానీ ఫలానా వ్యక్తి ఇక్కడ నాకు ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి అతను వారి గురించి మాట్లాడటం, చర్చించడం అనేది అనవసరం అనేది నా యొక్క అభిప్రాయం. అంటే ఇక్కడ బంధాల నేపథ్యం చూస్తే సినీ నటులు హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ మీకు తమ్ముడు అవుతారు. రెండు బంధాల నేపథ్యంలో మీకు వరుసకు తనయుడు అయ్యే భరత్తో మీరు ఈరోజు పోటీ పడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? బాలకృష్ణ చిన్నల్లుడు. నేను మొదటి నుండి కూడా నా ప్రొఫెషనల్ లైఫ్ని, నా ఫ్యామిలీ లైఫ్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూనే నేను ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఈ రెండింటిని పరస్పర వైరుధ్యంతో ముందుకు వెళ్ళి కొనసాగేటువంటి పరిస్థితి నేను ఎప్పుడు ఆ రకమైనటువంటి అనుభవాన్ని నేను ఎదుర్కోలేదు. ఎందుకంటే మనం వయసుతో ఎదుగుతున్నప్పుడు డెఫినెట్గా ఒక మెచ్యూరిటీ తోటి ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూనే ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు నా తమ్ముడు మరి తెలుగుదేశంలోనే ఉన్నారు. కనుక ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూనే ముందుకు వెళ్తున్నాను. దానికి కావాల్సినటువంటి మెచ్యూరిటీ నాకుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే పురంధరేశ్వరి గారు, ఖచ్చితంగా నేను ప్రారంభంలోనే చెప్పినట్లు ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి, ఎంత సమర్థత ఉండి, ఏషియన్ ఏజ్ లాంటి సంస్థల చేతుల మీదుగా బెస్ట్ పార్లమెంటేరియన్గా అవార్డులు అందుకున్న ఒక సన్నద్ధత ఉండి ఎందుకు బీజేపీని ఎంచుకున్నారు? అసలు బీజేపీకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏం బలం ఉందని బీజేపీయే సరైన రాజకీయ మార్గం అని ఎందుకు ఎంచుకున్నారు? అంటే పార్టీ మార్చమంటారా నన్ను? కాదు, అంటే మీకు ఇంత స్ట్రెంగ్త్ ఉంది. కాదండి, నేను ఒక జాతీయ పార్టీలో ఉండాలి అని చెప్పి నేను ఒక జాతీయ పార్టీలో ఉండాలి, కొనసాగాలి అని చెప్పి నేను భావించాను. జాతీయ పార్టీలు అనేటప్పటికీ కాంగ్రెస్లో ఇంతకుముందు రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి సందర్భంలో మా మనోభావాల్ని, అంటే కోస్తాలో ఉన్నటువంటి 25 మంది ఎంపీల యొక్క మనోభావాల్ని గుర్తించకుండా వారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఉన్నపళంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది విభజనకి సంబంధించి. అది మాత్రమే కాకుండా పోలవరం ఏదైతే ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి భావిస్తున్నాము, దానికి కావలసినటువంటి 7 మండలాలు సైతం ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కలపడం అన్నది లోక్సభలోకి బిల్లు వచ్చినప్పుడు చేయలేదు. దీనికి తోడు ప్రత్యేక హోదా ఏదైతే ఉందో దాన్ని కూడా బిల్లులో ఒక అంశంగా చేర్చమని చెప్పి మేమందరం అడిగినా కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చేర్చలేదు అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. ఆ నేపథ్యంలోనే కొంచెం బాధ పడినటువంటి సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశాను. అప్పుడే నేను నిర్ణయించింది ఏమిటంటే నేను ఎలాగైనా సరే ఒక జాతీయ పార్టీలో కొనసాగాలి అని. జాతీయ పార్టీ అనేటప్పటికీ భారతీయ జనతా పార్టీ కనుక నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను. అది మాత్రమే కాకుండా ఒక డిఫరెంట్ పార్టీ ఏదైతే ఉందో, అంటే ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటికన్నా కూడా ఒక నేషనలిస్టిక్ అవుట్ వ్యూ ఉన్నటువంటి పార్టీగా గుర్తించి నేను భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. అదే నేను చెప్తున్నాను, మీరు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది అప్ టు యూ, అది మీ నిర్ణయం. ప్రజాస్వామ్యంలో మీరు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, దాన్ని నాతో పాటు ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చూస్తున్నప్పుడు ప్రధానంగా ఎన్నికల వేళ కూడా బీజేపీకి సంబంధించిన ఒక చర్చ మనకి కనిపించడం లేదు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. జనసేన కొంత ప్రభావం చూపగలుగుతుంది, ఇదే చర్చ ఎక్కడ చూసినా. కానీ ఇలాంటి సందర్భంలో నేను అడుగుతున్నాను, అంటే మీకు ఒకటి బీజేపీని ఎంచుకోవటం అనేది అప్ టు యూ, రెండోది ఇక్కడ రాజకీయంగా భవిష్యత్తు ఏంటనేది మీ వరకు పర్సనల్గా.
కేంద్ర మాజీ మంత్రి విశాఖపట్నం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న దగ్గుపాటి పురంధరేశ్వరి గారితో 10 టీవీ స్పెషల్ లైవ్ షో కంటిన్యూ అవుతుంది. ప్రచారంలో చాలా బిజీగా ఉన్న 10 టీవీకి కొంత సమయం కేటాయించారు పురంధరేశ్వరి గారు. పురంధరేశ్వరి గారు, మనం మాట్లాడుకుంటాం. బ్రేక్ ముందు కూడా నేను ప్రస్తావించాను. ప్రధానంగా మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2 సార్లు విజయం సాధించారు. ఒకసారి బాపట్ల నుంచి, తర్వాత విశాఖపట్నం నుంచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది. నేను అదే అడుగుతున్నాను, మీరు బీజేపీని మీ రాజకీయ భవిష్యత్తుగా ఎంచుకోవటాన్ని నేను కూడా క్వశ్చన్ చేయటం లేదు, అప్ టు యూ. కానీ ఇదే సందర్భంలో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? కేంద్రంలో బీజేపీ పరిస్థితి బాగున్నా అసలు రాష్ట్రంలో బీజేపీ ఉనికి ఉందా లేదన్న స్థాయిలో ఉన్నమాట వాస్తవం కాదా? ఎందుకు ఇంత సమర్థత ఉండి బీజేపీని ఎంచుకున్నారని? ఖచ్చితంగా బీజేపీ మీద జరిగినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, బహుశా దేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున సహకారాన్ని అందించి ఆ తరువాత దుష్ప్రచారానికి లోనైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి నేను భావిస్తాను. అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందించినప్పటికీ మరి అధికార పక్ష పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం వల్ల ఇవాళ ప్రజల మనసుల్లో వ్యతిరేకత అని చెప్పే కన్నా కూడా ఒకంత ఆందోళన ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇవాళ నేను వెనక్కి తిరిగి చూసుకునే కన్నా ఏ పార్టీలో అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాను ఆ పార్టీకి అంకిత భావంతో ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా ముందుకు వెళ్ళటమే నా యొక్క ప్రధాన బాధ్యత. కనుక ఇవాళ ఆ బాధ్యతని నేను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నానని చెప్పి భావిస్తున్నాను. అంటే మీరే చెప్తున్నారు కొంత ఆందోళన ఉంది అని, కానీ కొంత ప్రజల్లో అదే మీరు ఆందోళన అంటున్నారు, నేను వ్యతిరేకత అంటున్నాను. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు రేపొద్దున్న ఎన్నికల్లో ఏం చెప్పి ప్రజా మనసులను దోచుకుంటారని? ఇక్కడ మీరు వ్యతిరేకత అని అంటున్నారండి, కానీ మేము ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలు భారతీయ జనతా పార్టీ మంచి పార్టీ అని, నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి అవసరమని ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా కొంత నేను అన్నట్టుగా ఒకంత ఆందోళన వారి మనసుల్లో కలిగినటువంటి మాట కూడా అది సత్యం అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే ఒక రకంగా అధికార పక్ష పార్టీ యొక్క దుష్ప్రచారం, మీడియా సైతం సరి అయినటువంటి విషయాలు ప్రజలకి తెలియజేయకపోవడం, ఈ సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక రకమైనటువంటి ఆగ్రహం మాత్రమే ప్రజల మనసుల్లో ఇప్పుడు ఉంది. ఇప్పుడు మేము ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఆందోళన ప్రజల మనసుల్లో ఉందో వాటికి సమాధానం చెప్పుకుంటూ, ఏదైతే అభివృద్ధి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నిజం చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి ఏ సంక్షేమ పథకం కావచ్చు, ఏ అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేదే లేదా భాగస్వామ్యం లేదే జరగడం లేదు అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక ఇవే సత్యాలు ప్రజల వద్దకి తిరిగి ఒకసారి వారి ముందు ఉంచుతూ వారికి గుర్తు చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. అంటే ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న అంశాలు అంటే ప్రజల్లో కానీ మిగతా వైపు నుంచి కానీ, అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలను నెరవేర్చలేదు, విశాఖ రైల్వే జోన్కు సంబంధించి డివిజన్ లేకుండా జోన్ ఇచ్చారంటే తలలేని మొండింగా మిగిల్చారు. ఇలాంటి ప్రధానమైన అంశాలు అటువైపు నుంచి వస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ పట్ల మాట్లాడుతున్న మిగతా పార్టీలు ఇవే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. వీటికి సంబంధించి మీ దగ్గర ఉన్న కౌంటర్ ఏంటి? ఆ సందర్భంలో మేము ప్రజలు గుర్తు చేస్తున్నాం, ప్రత్యేక హోదాకి బదులుగా దానికి ధీటైనటువంటి ప్రత్యేక ప్యాకేజ్ని రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దాన్ని స్వాగతించినటువంటి వారెవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జైల్లో పెట్టిస్తామని చెప్పినటువంటి వారెవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అరుణ్ జైట్లీ గారిని, వెంకయ్య నాయుడు గారిని రాష్ట్రానికి పిలిపించి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు వారికి సన్మానం చేసింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ కూడా ప్రజలకి తెలుసు. ప్రజలు వాట్సాప్లో కూడా ఇది బాగా వైరల్ అయినటువంటి సందర్భంలో ప్రజలు దీన్ని మర్చిపోయారు అని చెప్పి నేనైతే భావించడం లేదు. దీనికి తోడు ఇందాక మీరు ప్రస్తావించినటువంటి రైల్వే జోన్, వాల్టర్ డివిజన్ని ఇవాళ దాన్ని ఒక జోన్గా అప్గ్రేడ్ చేశారు, కానీ
వాల్టేర్ డివిజన్ని తీసేయలేదు. ఏదైనా సరే ఒక జోన్ క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక డివిజన్ పేరు ఎప్పుడు కూడా జోన్కి పెట్టినటువంటి దాఖలాలు లేవు. సౌత్ సెంట్రల్ రైల్వేస్ అని, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అని ఈ రకంగా పేర్లు పెడతారు కానీ డివిజన్ పేర్లు అయితే ఖచ్చితంగా పెట్టరు. ఇవాళ ఆదాయం పోయింది, 6,000 కోట్ల రూపాయల ఆదాయం ఇవాళ వాల్టేర్ డివిజన్ తీసేసినందుకు పోయింది అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వారికి 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. ఎకనామిక్స్ చదువుకున్నారు, ఆర్థికవేత్త. మరి వారికి తెలియనటువంటి విషయం అయితే కాదు. 6,000 కోట్లు ఏదైతే రైల్వేస్లో ఆదాయంగా వస్తుందో అది ఏ ఒక్క రాష్ట్రానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అది రైల్వేస్కి వెళ్తుంది. రైల్వేస్ దగ్గర నుండి జోన్ పరంగా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కార్యక్రమాలు ఏవైతే చేయాలో వాటిని పరిగణలోకి తీసుకుంటూ వితరణ అయితే జరుగుతున్నటువంటి విషయం. ఇవి మేము ప్రజల వద్దకి వెళ్ళి చెప్తున్నప్పుడు అవును ఇది నిజమే కదా అని ప్రజలు ఆమోదిస్తున్నారు, వింటున్నారు. కనుక ఈ అంశాలే మేము వాళ్ళకి తెలియజేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. అంటే అదే మీరు చెప్పిన దాంట్లోనే ప్రధానంగా ఖచ్చితంగా రైల్వే ద్వారా వచ్చే ఆదాయం కేంద్రానికే చెందుతుంది. కానీ అదే సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్కి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లో ఉంది. ఈ జోన్ పరిధిలో వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించడానికి కొంత లీనియస్, కొంత వీలుబాట్లు ఉన్నాయి అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్. అదే అనేది ఖచ్చితంగా విశాఖపట్నం జోన్ విషయంలో కూడా వర్తిస్తుంది కదా పురంధరేశ్వరి గారు. ఒకవేళ 6,000 ఆదాయాన్ని కోల్పోయినా, ఒకవేళ 6,000 ఆదాయం అనేది ఇదే జోన్కి ఉన్నట్లయితే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొంత అవకాశం ఉండేది కదా రైల్వేస్ పరంగా. అవునవును. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది జోన్ పరంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో అవి కేంద్రానికి వెళ్తాయి, రైల్వేస్కి వెళ్తాయి. అక్కడి నుండి దానికి అనుకూలంగా డబ్బులు అనేవి ఆ జోన్కి రావడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. ఇవాళ హెడ్ క్వార్టర్స్ వాల్టేర్లోనే ఉంటుంది, విశాఖపట్నంలోనే ఉంటుంది. ఇవాళ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా విశాఖపట్నంలోనే పెట్టడం జరిగింది. కనుక అటువంటి ఆందోళన అనేది ఇట్ ఇస్ టోటలీ బేస్లెస్ అని చెప్పి మీరు గుర్తించాలి. అంటే ఇప్పుడు వాల్తేర్ డివిజన్కి సంబంధించి దానికి గొప్ప చరిత్ర ఉంది. ఒక చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్ని తొలగించి జోన్ ఇచ్చారు. ఇది ప్రధానంగా విశాఖలో మీరు అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఇది కూడా ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా మారిపోయింది కాదంటారా? మళ్ళీ నేను మీకు మీ ద్వారా నేను ఆ యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తున్నానండి. వాల్టేర్ డివిజన్ ని వాల్టేర్ జోన్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. కాకపోతే ఇందాక చెప్పినట్టుగా వాల్టేర్ అనేటువంటి పేరు పెట్టలేం కాబట్టి సౌత్ కోస్ట్ రైల్వేస్ అని చెప్పి పేరు పెట్టడం అనేది జరిగింది. ఇందాక మీరు చెప్పారు 125 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ జోన్కి అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. ఒక్కసారి తిరిగి అదే చరిత్రని మనం తిరిగి చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ని తీసుకుని వెళ్ళి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లో చేర్చింది ఎవరండి? దివంగత ఎర్రన్నాయుడు గారు. అప్పుడు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలోనే ఈ అన్యాయం జరిగింది. మరి ప్రజలు దీన్ని కూడా ప్రశ్నించాలి కదా. ఖచ్చితంగా. అంటే ఎర్రన్నాయుడు హయాంలో జరిగింది, అది వాస్తవమే. అప్పుడు సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి ఈస్ట్ కోస్ట్ని విడదీసినప్పుడు ఆయనే రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఖచ్చితంగా అది తప్పే. కానీ ఇప్పుడు కూడా మీరు ఏం చేశారనేది కూడా జనం చూస్తారు కదా. కరెంట్ ఏం జరుగుతుందనేది ప్రధానంగా ప్రజల్లో ఒక చర్చలో ఉండే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ప్రజల యొక్క మనోభావాలకి అనుగుణంగానే ఇప్పుడు ఒక జోన్ క్రియేట్ అయింది ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు బిల్లు చూసినట్లయితే, విభజన బిల్లు చూసినట్లయితే రైల్వే జోన్ చేయమని చెప్పి అక్కడెక్కడ రాసలేదు. ఫీజిబుల్ అవుతుందా కాదా, అంటే అది వయబుల్ అవుతుందా కాదా అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పి బిల్లులో పెట్టడం జరిగింది. నిజంగా రాష్ట్రానికి న్యాయం చేయాలి అని చెప్పి అప్పటి ప్రభుత్వం కనుక భావించినట్లయితే వాళ్ళు వెంటనే జోన్ పెట్టాలి అని చెప్పి బిల్లులో పెట్టుండేవారు. అంతేగాని ఫీజిబుల్ అవుతుందా కాదా అనేటువంటి విషయాన్ని పెట్టుండేవారు కాదు. ఇవాళ అది ఫీజిబుల్ కాదు అని చెప్పి కమిటీసు వారి రిపోర్ట్ని రైల్వే మంత్రిత్వ శాఖకు కూడా అందివ్వటం జరిగింది. అయినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే మంత్రిత్వ శాఖ మీరు ఇది లాభదాయకం కాదు అని మాకు చెప్పడం కాదు, ఏ విధంగా మనం దీన్ని లాభదాయకం చేయాలో చూడండి అని చెప్పి తిరిగి ఆ కమిటీని 2 పర్యాయాలు వారికి తిరిగి ఆ రిపోర్ట్ని తిరిగి ఇచ్చినటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ రకంగా ఒక జోన్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పి వారు నివేదిక ఇవ్వటం జరిగింది. అంటే
ప్రజల యొక్క మనోభావాలకి అనుగుణంగానే ఇవాళ రైల్వే జోన్ క్రియేట్ అయింది అనేటువంటి విషయం మేము ప్రజల వద్దకు వెళ్ళి మేము తెలియజేస్తున్నటువంటి అంశం. అంటే ఖచ్చితంగా మీరు అభ్యర్థిగా రంగంలో ఉన్నారు కాబట్టి విశాఖపట్నం నుంచే ఇది కలిసి రాబోతుందనే ఒక అంచనాలో ఉన్నారా? కలిసి వస్తుందా రాదా అనేటువంటి విషయం కాదండి. ప్రజలకి నిజం తెలియజేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఈ విషయాలు ప్రజలకి తెలియజేయాలి. మేము తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా గతంలో అభివృద్ధి చేశాను, అభివృద్ధి తనను గెలిపిస్తుందని మీరు పదే పదే ప్రచారంలో చెప్తున్నారు. మీరు విశాఖపట్నం ఎంపీగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విశాఖకి చేసిన గొప్ప కార్యక్రమాలు ఏమంటే ఏం చెప్తారు? ఇప్పుడు జటిలంగా, క్లిష్టంగా, సుదీర్ఘంగా మిగిలిపోయినటువంటి అనేక సమస్యల్ని పరిష్కార దిశగా తీసుకువెళ్ళటానికి నా వంతు కృషి ప్రయత్నం నేను చేశాను. ఉదాహరణకి బిహెచ్పివి బిహెచ్ఈఎల్ బర్జర్ ఏవైతే ఉందో కేవలం టేక్ ఓవర్ తోటే కేంద్ర ప్రభుత్వం ఆపేసినటువంటి సందర్భంలో నేను మళ్ళీ మంత్రి దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుండి డెలిగేషన్ తీసుకుని వెళ్ళి అనేక పర్యాయాలు డెలిగేషన్ తీసుకుని వెళ్ళి అక్కడ మంత్రి మీద ఒత్తిడి పెట్టి ఆ మర్జర్ని మేము సాధించుకున్నాం. అదేవిధంగా పోర్ట్ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో ల్యాండ్ హౌస్టీస్ ఎవరైతే ఉన్నారో వారి బిడ్డలకి ఉద్యోగం ఇస్తానని చెప్పి అప్పటి ప్రభుత్వం వారికి ప్రమాణం చేయటం జరిగింది. అయితే అది నిజం చేయనటువంటి సందర్భంలో, దాన్ని నిర్వర్తించిన సందర్భంలో అనేక పర్యాయాలు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారితో చర్చించి జీకే వాసన్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి వారు చెప్పారు ఆ విషయం. పురంధేశ్వరి ఇంత ప్రయత్నం చేసింది కాబట్టే ఇవాళ ఆ సమస్యని పరిష్కరించుకోగలిగామని. ప్రతి ఒక్క కుటుంబానికి 15 నుండి 20 లక్షల రూపాయల వరకు కాంపన్సేషన్ వారికి అందించడం అన్నది నిజంగా నాకు చాలా సంతృప్తిని అందించేటువంటి విషయం. అదేవిధంగా ఆనందపురం టు అనకాపల్లి హైవే, దానికి సంబంధించి 834 కోట్లు నేను అప్పట్లోనే శాంక్షన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నాన్ని ఒక టూరిస్ట్ సెంటర్గా తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి విశాఖపట్నం అరకు మధ్యన ఇప్పుడు రన్ అవుతున్నటువంటి విస్టోడోమ్ ఏదైతే ఉందో, ఆ గాజు కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను అప్పుడే శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బీచ్ ఫ్రంట్ సముద్ర తీరం ఏదైతే ఉందో దాని సుందరీకరణకి 50 కోట్ల రూపాయలు నేను అప్పుడే తీసుకురావడం జరిగింది. ఇలా చెప్పుకపోతే ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ఎస్టీఎల్ గోడ పడగొట్టి రోడ్లని కలపటం కావచ్చు. ఎందుకంటే ఎన్ఐటి క్రాస్ రోడ్స్లో ట్రాఫిక్ మరి ఎక్కువైనప్పుడు 3 సిగ్నల్స్ పడితే కానీ దాన్ని దాటేటువంటి అవకాశం లేనప్పుడు ఆ ఎన్ఎస్టీఎల్ గోడ పడగొట్టి రోడ్లని ట్రాఫిక్ని ఈజ్ అవుట్ చేయటంలో ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేశాను. కనుక ప్రజల వద్దకి వాళ్ళు నేను ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాను. నేను ఇది చేశాను, మీకు కనుక నమ్మకం ఉంటే తిరిగి మీరు నన్ను ఎన్నుకున్నట్లయితే విశాఖపట్నం అభివృద్ధికి నేను దోహదపడతాను అని మీకు నమ్మకం ఉన్నట్లయితే నాకు ఓటు వేయమని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే ఎంపీగా ఉన్నప్పుడు ప్రజలకి అందుబాటులో లేరన్న ప్రధాన విమర్శను ప్రత్యర్థి పార్టీలు మీపై సంధిస్తున్నాయి. ఇది చాలా అవాస్తవం అండి. ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట, ఎప్పుడు ఏ ఎంపీ ఇంత అందుబాటులో లేని విధంగా నేను అందుబాటులో ఉన్నానని చెప్పి వారు స్వయంగా చెప్పినటువంటి విషయం. అది మాత్రమే కాకుండా దగ్గర ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 850 నుండి 1000 గ్రామాల వరకు ఉండేటువంటి పరిస్థితి. వీలైనంత వరకు కూడా నేను ప్రతిసారి విశాఖపట్నం నా నియోజకవర్గంలో ఉన్నప్పుడు వీలైనంత వరకు మండలాలు గ్రామాల్లోకి వెళ్ళాలి అని చెప్పి నేను చాలా ప్రయత్నం చేసినటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకుల్ని కూడా ఈ విషయంపై మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా నాకు వచ్చేటువంటి ఎంపీ ల్యాడ్స్ అంటే నిధులు, అభివృద్ధి పరచడానికి నిధులు ఏవైతే కేంద్ర ప్రభుత్వం వస్తుందో ఇంచుమించు ప్రతి గ్రామంలో కూడా నా యొక్క నిధుల్ని వెచ్చించి అక్కడ అభివృద్ధికి నేను దోహదపడ్డాననే నేను భావిస్తున్నాను. కనుక ఇవన్నీ మీడియా వారు కాబట్టి మీరు వెళ్ళి ఏ గ్రామంలో ఉన్నా ఈ విషయం మీరు అడగొచ్చు, కనుక్కోవచ్చు. రైట్ పురంధరేశ్వరి గారు, ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రధానంగా ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు అన్న అంశాన్ని పురంధరేశ్వరి ప్లేస్ చేస్తున్నారు. అలాగే రైల్వే జోన్ విషయంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అలాగే ఏ రాష్ట్రానికి చేయనని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశామని ఆమె చెప్తున్నారు. బీజేపీ
విశాఖ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి మిగతా అభ్యర్థులతో పోటీ పడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పురంధరేశ్వరి గారితో 10 టీవీ లైవ్ షో కంటిన్యూ అవుతుంది. పురంధరేశ్వరి గారు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ బీజేపీని ఉద్దేశించి చేస్తున్న ప్రధాన రాజకీయ విమర్శలు చూస్తే అంటే బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, అలాగే టీఆర్ఎస్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఒక్కటే, వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రంపై కుట్ర పన్నుతున్నారు అని. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే, బీజేపీకి ఓటేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసినట్టే, ఇదే పదే పదే వాళ్ళు చేస్తున్న ప్రచారం. దీనిపై మీరేం చెప్తారు? ఇంకా వేరే ఏ విషయం మీద కూడా భారతీయ జనతా పార్టీని తప్పు పట్టలేనటువంటి సందర్భంలో ఇటువంటి పసలేనటువంటి అభాండాలు వేస్తున్నారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఆ రకంగా వస్తే ప్రజలు వారిని కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. 23 ఎమ్మెల్యేలని వైఎస్ఆర్సీపీ నుండి తీసుకుని వచ్చి ఇవాళ మీరు వారికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ రికార్డ్స్లో కనుక చూసినట్లయితే ఆ 23 కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. అంటే ఇంతవరకు కూడా వారు వైఎస్ఆర్సీపీకి వారు రాజీనామా ఇవ్వలేదు. అంటే దీని ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉందేమో అనేటువంటి భావన చాలామందికి కలుగుతుంది. దానికి ముందు వారు సమాధానం చెప్పాలి కదా, ఇంకొక పార్టీ మీద అభాండాలు వేసే ముందు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఇవ్వరని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. దానికి సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇక రాదు, ఇక అది సాధ్యం కాదని అంత క్లియర్ కట్గా బీజేపీ చెప్పిన తర్వాత కేంద్రంలో ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతోనైనా నేను మద్దతు ఇస్తాను ఆయన ప్రకటించడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రజలు దీన్నే గుర్తించాలండి. ఒక పక్క సాంకేతిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఇవాళ ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి కేంద్రం యొక్క సహకారం సంపూర్ణంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలి కాబట్టి ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో ఇవాళ రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సైతం దాన్ని ఆమోదించారు. ఒక రకంగా చెప్పాలంటే అరుణ్ జైట్లీ గారు ఆ ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేస్తున్నటువంటి సందర్భంలో అరుణ్ జైట్లీ గారు పక్కన కూర్చుంది వారి పార్టీకి పార్టీకి చెందినటువంటి అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారి. కనుక ఇది ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అటువంటి సందర్భాల్లో ఇవ్వలేనటువంటి నేపథ్యంలో తిరిగి ఇవాళ వైఎస్ఆర్సీపీ సైతం ప్రత్యేక హోదా ఇస్తే మేము బీజేపీకి సైతం సపోర్ట్ చేస్తామని చెప్పడం ఇది చాలా హాస్యాస్పదం. అంటే ఇక్కడ అదే అంశం పురంధరేశ్వరి గారు, మీరు సాంకేతిక అంశాల నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తోంది మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టబోయే తొలి సంతకం కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే. అలాగే ఎందుకు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి కొంచెం దగ్గరయ్యారు తెలుగుదేశం పార్టీ అన్న ప్రశ్న తలెత్తినప్పుడల్లా చంద్రబాబు నాయుడు నుంచి ఆ పార్టీ నేతలందరూ చెప్తోంది రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంటు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు కాంగ్రెస్తో పోల్చుకున్నప్పుడు కొంత వెనకబడుతున్నట్లుగా అనిపిస్తుంది కదా. వాళ్ళు ఇస్తామంటున్నారు, మీరు సాంకేతిక అంశాలని తెర ముందుకు తెస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా ఇస్తామనుకున్న వాళ్ళ వైపే ఎక్కువ దృష్టి పెడతారు కదా. అదే ప్రజలు విఘ్నులండి, వారు ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీకి అంత ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పట్ల అంతటి అంకిత భావం ఉన్నట్లయితే వారు అసలు బిల్లు లోక్సభలోకి వస్తున్నటువంటి సందర్భంలోనే ప్రత్యేక హోదాన్ని ఆ బిల్లులోనే పొందుపరిచి ఉండేవారు. కానీ మీరు చూసినట్లయితే లోక్సభకు వచ్చినప్పుడు ఆ బిల్లులో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. రాజ్యసభకి మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఆయన బిల్లులో లేనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు మేము ఆ బిల్లుని సహకరించమని చెప్పినప్పుడు మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఆ రాజ్యసభలో ఒక ప్రకటన అయితే చేయటం జరిగింది. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి. నిజంగా అంత అంకిత భావం కనుక ఉన్నట్లయితే వారు ఎందుకు బిల్లులో అంశంగా వారు పొందుపరచలేదు అనేటువంటి ప్రశ్న ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేయవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇవాళ మళ్ళీ మీ ద్వారా మేము ప్రజలకు సైతం తెలియజేస్తున్నాము, ఆంధ్ర రాష్ట్రాన్ని అక్షర క్రమంలో మాత్రమే కాదు
అభివృద్ధిలో సైతం అగ్రగామిగా నిలబెట్టాలన్నది భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం, లక్ష్యం కూడా. మేమందరం కూడా ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం, కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా ఏ అంశమైనా సరే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినట్లయితే మేమందరం కూడా కేంద్రంపై ఒత్తిడి పెట్టవలసినటువంటి పరిస్థితులు కనుక ఏర్పడితే, అటువంటి పరిస్థితులు ఏర్పడవు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా కట్టుబడి ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి. కానీ అటువంటి ఒక పరిస్థితి ఏర్పడితే మేము ఏమాత్రం కూడా వెనకాడబో. రైట్. పురంధరేశ్వరి గారు, మీరు ముందు నుంచి అదే చెప్తున్నారు, మేము అభివృద్ధి చేశాము కానీ మేము అభివృద్ధి చేయలేదన్న ఒక దుష్ప్రచారాన్ని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తోంది, అందువల్ల కొంత ప్రజల్లో ఆందోళన ఉన్నమాట వాస్తవమని. నేను అదే అడుగుతున్నాను, నిజంగా మీరంతా చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేస్తుంటే ఈ ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మరు కదా. మీరంటున్నట్టు ప్రజలే విజ్ఞులైతే. కానీ అంత బలం బీజేపీనే ఈసారి గెలిపించాలి రాష్ట్రంలో అన్న ఒక బలమైన ఫోర్స్ కానీ బలమైన ఒక ఫోకస్ కానీ ప్రజల్లో ఎక్కడ కనిపించడం లేదు. ఇవాళ మీరు చూసినట్లయితే నేను ఇందాక చెప్పినట్టుగా రాష్ట్రంలో జరిగేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం కావచ్చు, ఏ అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి ప్రజలకు కూడా తెలుసు. ఇవాళ మరుగుదొడ్ల నిర్మాణం చూసుకుందాం ఉదాహరణకి. 15,000 రూపాయలు ఒక మరుగుదొడ్డి నిర్మాణానికి అయినట్లయితే 12,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి సిఫార్సు మేరకు డైరెక్ట్గా వనరులు గ్రామాలకు ఇస్తున్నటువంటి సందర్భంలోనే చిన్న గ్రామాలు అయితే 50 లక్షల వరకు, పెద్ద గ్రామాలు అయితే 2 కోట్ల వరకు వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. ప్రతి ఒక్క సర్పంచ్కి కూడా ఈ సత్యం తెలుసు, ఇది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు అని. అది మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా సరే ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉందో దాంతో అనుసంధించకుండా ఇవాళ ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా రాష్ట్రంలో జరగటం లేదు. ఉదాహరణకి చంద్రన్న బీమా పథకం అని చెప్పి మనం చూసినట్లయితే చంద్రన్న బీమా పథకం అని పెద్ద అక్షరాల్లో రాస్తారు. అదే ఒక మూల్లో బ్రాకెట్స్లో PMJJY అని చెప్పి రాయటం జరుగుతుంది. PMJJY అంటే ఏ సామాన్యుడికి అర్థమవుతుందండి? కానీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజనని ఇవాళ రాష్ట్రంలో చంద్రన్న బీమా యోజనగా చలామణి చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రజలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. దాన్ని తెలియజేసుకుంటూ మేము వెళ్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్రం మాకు సహకరించడం లేదు అని కనుక చెప్పినట్లయితే ఏ అంశంపై వారికి సహకరించట్లేదో ప్రజలకి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. పోలవరం చూసుకున్నా సరే ఇవాళ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన తర్వాత దాని నిర్మాణానికి అయ్యేటువంటి ప్రతి పైసా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. నిజంగా మనం ఒక ఇల్లు కట్టుకున్నా కూడా మనం ఆ ఇల్లు నిర్మాణం చేసేటువంటి కాంట్రాక్టర్కి సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే అతను వెంటనే నిర్మాణం ఆపేస్తాడు. అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంబంధించి కూడా సకాలంలో డబ్బులు అక్కడ పనిచేస్తున్నటువంటి గుత్తేదారు ఎవరైతే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి గనక కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఇవాళ ఏదైతే 62-63% పనులు అక్కడ అయిపోయాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందో ఆ పనులు అయ్యేటువంటి అవకాశమే లేదు. కనుక ప్రజలు ఈ విషయాలన్నీ గమనిస్తున్నారని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. నేను అదే చెప్తున్నాను, అంటే ప్రధానంగా ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రజల్లో కొంత ఆందోళన ఉందని చెప్తున్నారు. లేదు మొత్తం రాష్ట్రం అభివృద్ధి చేసింది, కేంద్రం అన్యాయం చేసిందన్న ఒక బలమైన ప్రచారాన్ని ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ తీసుకుపోగలిగింది. అంటే నిజంగా మీరన్నట్టుగా కేంద్రం నుంచి కొన్ని పనులు జరిగినప్పుడు ఆ ప్రచారం ఎందుకు బలంగా ప్రజల్లోకి పోలేదు? ఈ విషయంలో మీది ఫెయిల్యూర్ అంటే ఒప్పుకుంటారు, మీదంటే దట్ మీన్స్ ఏపీ బీజేపీ శాఖది కానీ మీ పార్టీ నేతలది కానీ? లేదండి, మా పార్టీ నేతలు అడుగడుగునా ఈ ప్రస్తావన ఎప్పటికప్పుడు మీడియా ముందు కూర్చొని మాట్లాడుతూనే ఉన్నారు. అది మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, మా పార్టీ నాయకులైనటువంటి సోమవీర్రాజు గారు కావచ్చు, అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు గారు కావచ్చు, అనేక సందర్భాల్లో నేను సైతం మీడియా ముందుకు వచ్చి జరుగుతున్నటువంటి వాస్తవాలు విషయాలు మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం మేము శక్తివంచన లేకుండా చేసినటువంటి ప్రయత్నం. అయినప్పటికీ కూడా మేము అంశాలు లేవనెత్తినప్పుడు మీరు గనక ఒక్కసారి తిరిగి చూసుకున్నట్లయితే నేను ఎప్పుడైనా సరే అంశాలు లేవనెత్తినప్పుడు ఆ అంశానికి ఏదైతే మేము లేవనెత్తామో వాటికి సమాధానం చెప్పకుండా మా మీద వ్యక్తిగత దాడులు అధికార పక్ష నాయకులు చేసినటువంటి మాట వాస్తవం. కనుక ఈ విషయాలన్నీ కూడా వారు చేస్తున్నటువంటి దాడి మరుగున
పడిపోయాయి అని ప్రజలు ముందు గ్రహిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. అది మాత్రమే కాకుండా మాకు ఎవరి సహకారం లేదు. ఎవరి సహకారం అని అంటే మాకు చివరికి మీడియా సహకారం కూడా లేనటువంటి సందర్భంలోనే ఈ విషయాలన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళడం లేదు అనేటువంటిది మా పార్టీ నాయకుల యొక్క నమ్మకం, విశ్వాసం కూడా. అంటే పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు ప్రచారం, మిగతా ప్రత్యర్థి పార్టీలు మీపై మాట్లాడుతున్న ఇవన్నీ ఒక నిమిషం పక్కన పెడదాం. అంటే రాజధానికి నిధులు ఇవ్వకపోవడం, కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి క్లారిటీ ఇవ్వకపోవడం, అలాగే వెనుకబడిన జిల్లాలకు సంబంధించి వచ్చిన నిధులు మళ్ళీ వెనక్కి తీసుకోవటం, అంటే ఇలాంటి కొన్ని అంశాలు అయితే ప్రజల్లో చర్చ ఉన్నమాట వాస్తవం కాదా? కేంద్రం విషయంలో ఖచ్చితంగా ఆ విషయంలో మీరు జవాబుదారు కాదా? నో ఇప్పుడు దానికి జవాబు మేము ఇస్తూనే ఉన్నామండి ప్రజలకి. మేము అన్యాయం చేస్తే కదా మేము వెనకడుగు వేయాలి, మేము మొక్కం చాటేయాలి. ఇవాళ ఏమాత్రం అన్యాయం చేయలేదు కాబట్టి ధైర్యంగా మీ ముందుకు కూడా వచ్చి మేము కూర్చోగలుగుతున్నాం. ఇవాళ రాజధాని నిర్మాణం అంటే ఒక్కసారి మీరు ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లును గనక మీరు చూసినట్లయితే రాజధాని కింద వచ్చేటువంటి మౌలిక సదుపాయాలు ఏంటో దానిలో పొందుపరచడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఒక సెక్రటేరియట్, ఒక రాష్ట్రపతి భవను, అదే రాజ్ భవను, హైకోర్టు, ఇటువంటి 4-5 బిల్డింగ్స్ కట్టాలి అనేది బిల్లులో ఉన్నటువంటి విషయం. ఇది మేం చెప్పింది కాదు. ఆ సందర్భంలో వాటి నిర్మాణానికి కావలసినటువంటి ఖర్చుని, వ్యయాన్ని అంచనా వేస్తే దానికి 2500 కోట్ల వరకు ఆ యొక్క డిపిఆర్ వచ్చినటువంటి విషయం. ఆ సందర్భంలో అసలు ఎటువంటి డిపిఆర్ లేకుండానే, డిపిఆర్ రాకముందే 1500 కోట్లు రాజధాని నిర్మాణానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ చాలా శోచనీయం ఏమిటంటే మళ్ళీ ఒక కొద్ది రోజుల క్రితం ఇంకొక 1000 కోట్లు కూడా రాష్ట్రానికి ఇచ్చినటువంటి విషయం. ఈ సందర్భంలో బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే కేవలం ఈ 1500 కోట్లనే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది కానీ అసలు రాజధాని అంటే దానిలో కావలసినటువంటి రోడ్ల నిర్మాణానికి కింద ఇవాళ కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఇచ్చిందో దాని గురించి అసలు ప్రస్తావించడం లేదు. ఒట్టి 1500 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నారు కానీ ఆ 20 కోట్లు కూడా అంటే రాజధాని బాహ్య వలయ రోడ్ ORR ఏదైతే ఉందో దానికి 20,000 కోట్లు ఇచ్చారు. అదే విధంగా అమరావతి నుండి అనంతపురం వరకు కూడా వెళ్ళేటువంటి ఆ రహదారికి 20,000 కోట్లు ఇచ్చారు. అంటే ఒక రకంగా వీటన్నిటినీ కూడా కలిపి చూసుకున్నట్లయితే దగ్గర 42,000 కోట్ల రూపాయలు ఇవాళ రాజధాని నిర్మాణానికి ఇచ్చారని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలం. ఇంకా కడప స్టీల్ ప్లాంట్కి వచ్చారంటే గనక ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావలసినటువంటి వివరణ, ముడిసరుకు ఏంటి, నీటి లభ్యత ఏమిటి, రోడ్ల ఏ రకమైనటువంటి కనెక్టివిటీ ఉంది, అదేవిధంగా రైల్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, ఇటువంటి అంశాలపై ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కేంద్ర ప్రభుత్వం రాస్తే 2017 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కానీ 2018 జూన్ వరకు కూడా సీఎం రమేష్ గారు ఆయన నిరాహార దీక్ష కూర్చున్న తరువాత మేము ఇది ఉంది అని ఊరికే చూచాయిగా చెప్పారు కానీ కంప్లీట్ దానికి కావాల్సినటువంటి వివరణ అయితే ఇవ్వలేదు. కనుక ఇవాళ జాప్యం ఏదన్నా జరిగిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం వల్ల జరిగింది కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వల్ల మాత్రం ఖచ్చితంగా కాదు. అంటే పురంధరేశ్వరి గారు ప్రధానంగా పార్టీల మార్పుపై కొన్ని వ్యాఖ్యలు ప్రధానంగా ఉన్నాయి. అంటే దగ్గుపాటి కుటుంబం మారని పార్టీ లేదు, ఒకసారి లక్ష్మీపార్వతి పార్టీలోకి, మరొకసారి భారతీయ జనతా పార్టీలోకి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈ విధంగా వెళ్తున్నారంటూ మీ భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పార్టీ మారినప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. మీరు చూసినట్లయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు లక్ష్మీ పార్వతి గారి పార్టీలోకి కాదండి, నందమూరి తారక రామారావు గారి పార్టీలోకి తిరిగి వెళ్ళటం జరిగింది. ఆనాడు ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారి మీద కేసు వేసి సైకిల్ గుర్తుని ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ తీసుకుందో, మా తండ్రి నందమూరి తారక రామారావు గారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సింహం గుర్తు తెచ్చుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తిరిగి మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ సింహం గుర్తు ఉన్నటువంటి పార్టీలో కొనసాగారు. వారి మరణానంతరం అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో, అసలు మేము అనుకోని కూడా అనుకోలేదు కానీ పరిస్థితులు అట్లా తోసుకు వచ్చినటువంటి నేపథ్యంలో
కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత నేను ఇందాక చెప్పాను ఎందుకు నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను, నేను మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఒక జాతీయ పార్టీలో ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి నేను భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. కానీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆయన అసలు రిటైర్మెంట్ తీసుకుని నేను దూరంగా ఉంటాను రాజకీయాలకు అని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా కొడుకు హితేష్ చెంచురాం ఆయన నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలని. కానీ ఎప్పుడైతే ఆయనకున్నటువంటి ఆయన అసలు బై బర్త్ హీజ్ అ యుఎస్ సిటిజన్ కనుక సాంకేతిక ఇబ్బందుల వలన ఇవాళ అతనికి ఆ ఇండియన్ సిటిజన్షిప్ రావడంలో జాప్యం జరిగినటువంటి నేపథ్యంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కాడర్ యొక్క ఒత్తిడి వలన ఆయన తిరిగి వైఎస్ఆర్సీపీలో క్యాండిడేట్ గా నిలబడవలసి వచ్చినటువంటి విషయం. ఇవాళ నిజంగా చూసినట్లయితే ఇతర పార్టీలకు కావచ్చు, ఇతర నాయకులకు కావచ్చు, ఎందుకు ఇంత ఆందోళన నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది కుటుంబ పరంగా మేము సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకున్నట్టు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కొనసాగాలి అన్నది నా నిర్ణయం, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలన్నది మా కొడుకు మా బిడ్డ యొక్క నిర్ణయం. కనుక ఇది మా ఇండివిజువల్గా మేము తీసుకున్నటువంటి నిర్ణయం. ఒకవేళ అధికార పక్ష పార్టీ నాయకులు ఎవరైతే ఇంత దుమారం రేపుతున్నారో వారు గనక నాకు అధికారం లేదు, పురంధేశ్వరికి అధికారం లేదు నిర్ణయం తీసుకోవడంలో, భర్త ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగానే వెళ్ళాలి అని అంటే నా సాధికారత అంటే మహిళా సాధికారతని వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టే. అదే విధంగా ఒకవేళ నా భర్తకి అధికారం లేదు, నేను తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే వారు వెళ్ళాలి అని చెప్పి భావించినట్లయితే అది నా భర్త యొక్క ప్రజాస్వామిక హక్కుని వారు ప్రశ్నిస్తున్నట్టే. కనుక ముందు వారు వచ్చి నాకు ఇవ్వాల్సినటువంటి సమాధానం నా సాధికారతను వారు ప్రశ్నిస్తున్నారా లేదా నా భర్తకి ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్య హక్కుని ప్రశ్నిస్తున్నారా అనేటువంటి విషయాన్ని వారు ముందు నివృత్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ఒక రకంగా చూసుకున్నంటే నిర్మలా సీతారామన్ గారు భారతీయ జనతా పార్టీలో మంత్రిగా ఉన్నారు, వారి భర్త అయినటువంటి పరకాల ప్రభాకర్ గారికి మరి తెలుగుదేశం పార్టీలో పదవులు ఇచ్చారు. కనుక ఇటువంటి సంఘటనలు వారి పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి చర్చకి అసలు తావు ఇవ్వకుండా ఉంటే మంచిది. ఇందాక చెప్పినట్టుగా అది మా కుటుంబానికి మా పార్టీకి సంబంధించినటువంటి విషయం. ఎప్పుడైతే ఈ నిర్ణయం మా కొడుకు తీసుకున్నారు, నేను భారతీయ జనతా పార్టీ నాయకులకి అగ్ర నాయకులందరికీ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. చెబుతూ వారికి చెప్పాను, నేను రాజకీయాల నుండి వైదొలగటానికైనా సిద్ధం, నేను సంస్థాగతంగా పార్టీకి పనిచేయటం అయినా సిద్ధం, నిర్ణయం మీదే అని చెప్పి మా పార్టీకి చెప్పినప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు కొనసాగండి అని చెప్పి మా పార్టీ చెప్పారు. కనుక మా పార్టీకి లేనటువంటి ఇబ్బంది వారికి ఎందుకు కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అంటే పురంధరేశ్వరి గారు 10 టీవీ సాక్షిగా స్పష్టంగా చెప్పగలరా, భవిష్యత్తులో ఇక బీజేపీ పార్టీతోనే తన రాజకీయ జీవితం, ఇక ఏ పార్టీలో చేరను లేదంటే అసలు పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని? నేను 10 టీవీ సాక్షిగా ఏంటండి, ఆల్రెడీ నేను అనేక సందర్భాల్లో చెప్పాను, నేను కొనసాగితే బీజేపీలో ఉంటాను లేదా నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను, అంతేగాని నేను ఇంకో పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. అంటే మీకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చింది, మిమ్మల్ని ఒంగోలు నుంచి బరిలో దించడానికి ఆ పార్టీ ప్రయత్నించిందని, అంటే మీరు వెళ్ళాలని మీకు ఇష్టం లేకపోయినా ఆ తరహా ప్రయత్నాలు అయితే జరిగాయా? దాని మీద చర్చ అనవసరం అండి. ప్రస్తుతం నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇవాళ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫు నిలబడ్డాను. కాబట్టి అసలు అటువంటి చర్చ వైపుకు వెళ్ళకపోవడమే మంచిదని చెప్పి నేను భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ పురంధరేశ్వరి గారు. కొంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ 10 టీవీకి మీ విలువైన సమయం కేటాయించారు. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం, ఖచ్చితంగా అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, విశాఖకు గతంలో ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా తాను తీసుకొచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను తిరిగి గెలిపిస్తాయని ప్రస్తుతం విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న పురంధరేశ్వరి గారు చెప్తున్నారు. ఇది మాజీ కేంద్ర మంత్రి, బెస్ట్ పార్లమెంటేరియన్ పురంధరేశ్వరి గారితో 10 టీవీ స్పెషల్ లైవ్ షో.